కస్టమర్ బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు అని అంటే మీరు ఒకసారి మీరు బిగ్ బజార్, రిలయన్స్ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు లాయల్టీ కార్డ్ ఇస్తారు. ఫ్యూచర్ గ్రూప్ కార్డ్స్ ఇస్తారు. ఎలా అంటే మీ నెంబర్ చెప్పండి, మీకు పాయింట్స్ వస్తాయి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. ఇది రిటెన్షన్ స్ట్రాటజీ. ఏం చేస్తారు, మీరు నెక్స్ట్ టైం ఆ పాయింట్స్ ఉన్నాయి కదా నేను రిడీమ్ చేసుకుంటా అని చెప్పి వెళ్తారు. వాకిన్ వచ్చారు, ఓకే. మళ్ళీ మిమ్మల్ని ఇంకో 10 మంది కస్టమర్లను తీసుకొచ్చేటట్టు చేయాలి అని అంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. కస్టమర్ ఈజ్ కింగ్ అంటారు, కానీ బిజినెస్ ఓనర్ ఏంటి అంటే బిజినెస్ ఓనర్ ఈజ్ కింగ్ మేకర్. ఎందుకంటే కస్టమర్ని కింగ్లా చేసేది ఎవరు? బిజినెస్ ఓనర్. కస్టమర్ కింగ్కే సొల్యూషన్ ఇస్తున్నాడు ఎవరు? బిజినెస్ ఓనర్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. బిజినెస్ ఓనర్ ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. ఓకే. రిటెన్షన్ అయిపోయిన తర్వాత లాయాలిటీ అని ఒక స్టేజ్ ఉంటుంది. కస్టమర్ హీ విల్ బికమ్ లాయల్ కస్టమర్ ఫర్ అస్ అండ్ హీల్ బింగ్ మోర్ అండ్ మోర్ కస్టమర్స్. అయిపోయిన తర్వాత మళ్ళీ R&D డిపార్ట్మెంట్ ఉంటుంది మార్కెటింగ్లో. R&D డిపార్ట్మెంట్ ఏం చేస్తా అంటే, సరే ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, నీ దగ్గర కేక్ అయిపోయింది, ఇంకా నువ్వు బెటర్ కేక్స్ ఏం చేయాలి, ఇంకా నువ్వు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కేక్స్ చేయాలా, కస్టమర్ తగినట్టు కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేయడం, అది R&D డిపార్ట్మెంట్. అంటే చూసారా, ఒక బిజినెస్ లాంచ్ దగ్గర నుంచి అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ప్రమోషన్స్, బ్రాండింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, కొలాబరేషన్స్, PR, సేల్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత కస్టమర్ రిటెన్షన్ అయిపోయిన కస్టమర్ లాయాలిటీ, తర్వాత కస్టమర్ తోని మళ్ళీ కొత్త ప్రోడక్ట్ ఏం కావాలి అని మళ్ళీ మార్కెట్ రీసెర్చ్ చేయడం. ఇదంతా మార్కెటింగ్ లో వస్తుంది. సో జనరల్గా ఏమనుకుంటారు, మార్కెటింగ్ అంటే ఓకే డబ్బులు పెట్టినాం అయిపోయింది, నాకు రాలేదు, పెట్టేసిన వెంటనే బిజినెస్ రాలేదు అంటాం. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత ఎవ్రీ వన్ స్టార్టెడ్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. లైక్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేస్తున్నారు, యూట్యూబ్లో స్పెండ్ చేస్తున్నారు. కాంటెంట్ కన్జంప్షన్ పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. ఎందుకంటే యావరేజ్గా 4 to 6 hours every normal person is spending on internet. 4 to 6 hours every day. That is almost around like 1/4 of the time. This is one of the best time అండ్ ఆల్సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు వాల్యూ ఫర్ మనీ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఆఫ్లైన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఇప్పుడు మనం మాట్లాడుతుంది చిన్న బిజినెస్ ఓనర్ బేకరీకి ఒక బయట బ్యానర్ కడితే ఒక 300-400 రూపీస్ అవుతుంది. అదే ఒక హోర్డింగ్ కడితే హోర్డింగ్కి మినిమం 25,000 to 30,000 రూపీస్ అవుతుంది. ఈ హోర్డింగ్ పెట్టిన తర్వాత ఈ హోర్డింగ్ చూసే నాకు ఎంతమంది నా బేకరీకి వచ్చారు క్లారిటీ ఉందా లేదు. సో ఆ హోర్డింగ్ చూసి, ఆ ఫోన్ నెంబర్ చూసి నాకు ఎంతమంది కాల్ చేశారో తెలియదు. అసలు ఆ హోర్డింగ్ ఎంతమంది చూసారో నాకు కూడా నాకు క్లారిటీ తెలియదు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ వేస్లో. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ వేస్ ఎప్పుడు పనిచేస్తాయంటే, ఒక మంచి స్ట్రాటజీ కూడా చెప్తాను ఎండింగ్లో. ట్రెడిషనల్ మార్కెటింగ్ తక్కువ చేసి అని అనట్లేదు, కానీ చిన్న బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ స్టార్ట్ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అని అంటే చాలా మంది తెలియదు, కానీ తెలుసుకుంటే ఎంత ఈజీ అంటే మ్యామ్ 80 రూపీస్కి దే కెన్ షో దేర్ అడ్వర్టైజ్మెంట్ టు 1000 పీపుల్. అది కూడా ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చెప్తాను. చాలామంది చేసే సేల్స్లో, బిజినెస్లో, మార్కెటింగ్లో చేసే మిస్టేక్ ఏంటంటే, అందరూ నా కస్టమర్స్ అని అందరికీ ప్రమోట్ చేస్తారు. సో ఇప్పుడు జ్వరం వచ్చింది అని అంటే పారాసిటమాల్ 650, మన డోలో 650, మన దగ్గర ట్యాబ్లెట్ ఉంది. ప్రతి ఒక్కరికి మనం ఇవ్వం కదా, ప్రతి ఒక్కరు మీ కస్టమర్. అవసరం ఉన్నప్పుడే, జ్వరం వచ్చినప్పుడే, ప్రాబ్లం ఉన్నప్పుడే ఇస్తారు. సో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అయినా, మన దగ్గర ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది మన దగ్గర. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళే మీ కస్టమర్. ప్రతి ఒక్కరు నా కస్టమర్ అనుకోవద్దు. ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ వర్క్ ఏంటంటే, దానికి ఏమంటామంటే ఐడియల్ కస్టమర్ అంటాం. ఐడియల్ కస్టమర్ అంటే మన బిజినెస్కి ఏ ప్రాబ్లమ్స్ ఉండి, ఎటువంటి పెయిన్ పాయింట్స్ ఉండి, ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళు మన కస్టమర్. సో అది మనకు క్లారిటీ రావాలి ఫస్ట్. అయితే ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, అంటే ఓల్డెన్ డేస్ లో, దానికి ఇప్పుడున్న డిజిటల్ మార్కెటింగ్ కి ఇప్పుడుండేదే బెటర్ అంటారా? ఇప్పుడున్న చాలా బెటర్. సో ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఇంతకుముందు చూసారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, హోర్డింగ్ పెట్టాము, ఎవరు చూసి ఎంతమంది వచ్చారు, ట్రాకింగ్ ఉందా లేదు. సో ఇప్పుడు పెట్టిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంది? 25,000 నేను పెట్టాను, బేకరీ హోర్డింగ్ ఇచ్చాను, నాకు 25,000 సేల్ అయిందా, క్లారిటీ ఉందా లేదు. ఎంతమంది చూసి ఎంతమంది వచ్చారు, క్లారిటీ ఉందా లేదు. అండ్ నిజంగా నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎవరికైతే కేక్ కావాలనుకున్న వాళ్ళు చూసారా, అందరు చూసారు. సరే అందరు చూసినా కూడా బ్రాండింగ్ అవుతుంది. సో బ్రాండింగ్ కూడా పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. బ్రాండింగ్, యూఎస్పీ, ఇవన్నీ మార్కెటింగ్ డిఫరెంట్ టర్మ్స్, కానీ ప్రతిదీ డీపర్ మీనింగ్ ఉంటుంది. సైన్స్ అనుకోవచ్చు, సైన్స్ అండ్ ఆర్ట్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్పేస్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే సింపుల్ అయిపోయింది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా, అక్రాస్ ద వరల్డ్ ఎక్కడున్నా కూడా ఇంట్లో కూర్చొని ఫోన్ ఉంటే మన ఆడియన్స్ ఎవరు అని ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ అంటాం. యాడ్ రన్ చేసేటప్పుడు ఇది ఎవరికి చూపించాలని క్లియర్గా అడుగుతుంది. ఈ క్లియర్గా అడిగినప్పుడు మనకి ఏంటి అంటే, మన కస్టమర్ ఎవరు మనకు క్లారిటీ ఉండాలి.
దాన్ని మనం ఐడియల్ కస్టమర్ అంటాం. మన కస్టమర్ ఎవరు ఫుల్ క్లారిటీ ఉంటే, ఈ కస్టమర్ ఈ పలానా ఏజ్ గ్రూప్, ఈ పలానా బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు మ్యారీడా, అన్‌మ్యారీడా, వాళ్ళకేమి ఇంట్రెస్ట్, వాళ్ళకేమేమి ఇంట్రెస్ట్ లేదు, అలా ఎంత డీటెయిల్డ్‌గా మనం టార్గెట్ ఆడియన్స్‌ని సెట్ చేసుకొని, ఆ టార్గెట్ ఆడియన్స్‌ని గనక మనం ఫేస్‌బుక్‌లో ఇచ్చినట్టయితే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చాలు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. ఓకే. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చి ₹80 పెడితే 1000 పీపుల్‌కి చూపిస్తుంది మ్యామ్. ఓహ్! అది కూడా ఎగ్జాక్ట్ మన పెయిన్ పాయింట్ ఉన్న వాళ్ళకి. హుహు. సో, ఇప్పుడు ఆ యాడ్‌కి పర్టిక్యులర్ టైమ్ ఏదన్నా ఉంటుందా? ఇదే మనం టైమ్. పెట్టుకోవచ్చు. ఏ టైం అంటే ఆ టైం పెట్టుకోవచ్చు. మన ఇష్టం. ఓకే. మన చేతిలో. మనం ఇస్తున్నాం యాడ్. ఓకే. ఇప్పుడు ఒక ఈనాడు పేపర్‌లో గాని, ఇప్పుడు సాక్షి పేపర్‌లో మేము యాడ్ ఇస్తున్నాం. హుహు. యాడ్ ఇస్తున్నప్పుడు ఈ ఒక్క రోజు నుంచి ఒక రోజు మందం అని ఉంటుంది. హ్మ్. అంటే ప్రింట్ అయిపోయి వచ్చేస్తుంది పేపర్‌లో యాడ్. అవును. లేదు ఇన్ని డేస్ అంటే ఇన్ని డేస్ వస్తుంది. అదే మీరు సాక్షి వెబ్‌సైట్ యాడ్ తీసుకోండి. హుహు. వెబ్‌సైట్‌లో కూడా మధ్యలో మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. రైట్. రైట్ సైడ్‌లో అక్కడిక్కడ లేదంటే వెబ్‌సైట్‌లో వేరే వాళ్ళు కూడా డబ్బులిచ్చి ప్రమోట్ చేస్తూ ఉంటారు. రైట్. సో, అది డిజిటల్ మార్కెటింగ్. ఆహా! అక్కడేంది టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైతే న్యూస్ చదవడానికి వస్తున్నారో, ఎవరికైతే వాళ్ళ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళే తీసుకుంటున్నారు. దిస్ హ్మ్. ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్. ఎందుకు అంటే యాడ్ ఎక్కడొచ్చింది? ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చింది? సాక్షిలో వచ్చింది. సాక్షి పైన ఉన్న క్రెడిబిలిటీ బ్రాండ్‌కి యాడ్ అవుతది. రైట్. ఎనీ న్యూస్ పేపర్ ఆన్ ఎనీ మీడియా ఇది అంతే. సో, ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఫస్ట్ వీళ్ళకి ఆ టార్గెట్ ఆడియన్స్ హ్మ్. క్లారిటీ వస్తే వాళ్ళ యాడ్ రన్ చేయొచ్చు. ఈ యాడ్‌లో ఎన్ని రకాలు రన్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఇమేజ్ ఉంటే ఇమేజ్ రన్ చేయొచ్చు. హుహు. వాళ్ళ షాప్‌ది వీడియో ఉంటే వీడియో రికార్డ్ చేసి రన్ చేయొచ్చు. హ్మ్. లేదు మొత్తానికి నాకసలు యాడ్ రన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. జీరో నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. అసలు జీరో నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అన్న వాళ్ళకి ₹0 మార్కెటింగ్ ఐడియాస్ ఒక 6, 7 మాట్లాడదాం. ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే కాంటెంట్ ఈస్ కింగ్ అని అంటాం. డిజిటల్ స్పేస్‌లో. హ్మ్. డిజిటల్ స్పేస్‌లో వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ థింగ్ ఓవర్‌నైట్ మిమ్మల్ని సెలబ్రిటీ చేసేది ఏదైనా ఉంది అనంటే మీ స్టోరీ. స్టోరీ. మీ హ్మ్. స్టోరీ. హుహు. సో, మార్కెటింగ్ అనేది కూడా ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. ఓకే. ఒక కస్టమర్‌కి మన ప్రొడక్ట్ గురించి 365 రోజులు 300 రకాలుగా నువ్వు అదే ప్రొడక్ట్‌ని డిఫరెంట్‌గా ఎలా చెప్తున్నావో హుహు. అప్పుడే కస్టమర్ గుర్తుపెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింపుల్ సైకాలజీ మ్యామ్. సేల్స్ ఈస్ ఆల్ అబౌట్ ఆల్మోస్ట్ 70-80% అండర్‌స్టాండింగ్ సైకాలజీ. ఆ! కస్టమర్‌ని అర్థం చేసుకోవడము, కస్టమర్ ఇంట్రెస్ట్‌ని అర్థం చేసుకోవడము, కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకోవడము, కస్టమర్ మైండ్‌లో ఎటువంటి క్వెషన్స్ ఉంటాయి, కస్టమర్ మైండ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆలోచిస్తుంటాడు, నేను దాన్ని ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎట్లా ఆన్సర్ చేస్తే కస్టమర్‌కి ఇష్టము, కస్టమర్‌కి కలర్ షిఫ్ట్ ఇష్టమా లేదా, హుహు. కస్టమర్‌కి ఏం ఏం చెప్తే కోపం వస్తుంది, కస్టమర్‌కి ఏం చెప్తే కోపం రాదు, కస్టమర్ మిగతా ఇప్పుడు ఆల్రెడీ చాలామంది దగ్గర ఏంటి అనంటే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటాయి. హ్మ్. అది అడిగినప్పుడు నేను ఎట్లా డీల్ చేయాలి, ఇవన్నిటికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే. అండర్‌స్టాండింగ్ కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్. సో, హ్మ్. ఇప్పుడు ఈ కస్టమర్‌ని అర్థం చేసుకున్న తర్వాత మనకి ఏమైపోతదంటే ఇట్ బికమ్స్ ఈజీ ఇన్ యాడ్స్. ఓకే. ఈ హ్మ్. యాడ్స్ లేదనుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ₹0 మార్కెటింగ్ ఐడియాస్ తీసుకుందాం. హ్మ్. సో, ఇప్పుడు కస్టమర్ ఎవరో తెలుసు. కస్టమర్ యొక్క పెయిన్ పాయింట్స్ ఏమో తెలుసు. హ్మ్. మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజ్. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్, యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్ పేజ్. చాలామంది ఇక్కడ కూడా ఏంటంటే నేను కూడా చేసిన ఆల్రెడీ వీడియోలు చూసి కింద కామెంట్స్ పెడుతున్నారు. హుహుహు. చెప్పినయి బానే ఉంది గానీ చేసినప్పుడు నాకు వ్యూస్ రావట్లేవు. ఓకే. చెప్పినట్టు ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి అనంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. సో, వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే చూసే వాళ్ళకి ప్రేక్షకులందరికీ కొత్త అకౌంట్‌తోని కొత్తగా స్టార్ట్ చేయండి. 100 వీడియోస్ కంటిన్యూయస్‌గా. మీరు ఏంటి అనంటే ఆ వీడియోస్ వ్యూస్ వచ్చినా లేవా అదంతా అవసరం లేదు. పక్కకు కానీ పెట్టేసేసి కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూనే కన్సిస్టెంట్‌గా ఉండాలి. 100 వీడియోలు పెడితే అల్గోరిథం క్రాక్ అయిపోతది. హుహుహు. అల్గోరిథం క్రాక్ అయిపోయి ఏదో ఒక్క వీడియో వైరల్ అయిపోయినా కూడా అన్ని వీడియోస్ వైరల్ అయిపోతాయి. హ్మ్. ఎవరికైనా నచ్చినా కూడా. ఇక్కడ మనకేంటి అనంటే కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు మన ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు రైట్. ఏం చేస్తున్నాము? ఎందుకు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం? కాంటెంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? ఇక్కడ మన దగ్గర సొల్యూషన్ ఉంది. హ్మ్. కస్టమర్‌కి ప్రాబ్లమ్ ఉంది. యెస్. ఈ ప్రాబ్లమ్ ఉంది. డైరెక్ట్ నా దగ్గర సొల్యూషన్ ఉంది. కొనుక్కో అంటే ఎవరు కొనుక్కోరు. హుహు. ఫస్ట్ పాయింట్ సైకాలజీలో ఎవరు కూడా డైరెక్ట్ అమ్ముడు పోవాలి అనుకోరు. రైట్. దే డోంట్ లైక్ టు బి సోల్డ్ బై దెమ్‌సెల్ఫ్. ఇప్పుడు ఎవరైనా హుహు. వచ్చి కన్విన్స్ చేసి ఏమైనా కొనుక్కున్నప్పుడు కొన్నిసార్లు సేల్ కన్వర్ట్ కాదు. హ్మ్. ఎందుకు కాదు? అనంటే హ్యూమన్ సైకాలజీ వాళ్ళు సెల్ అయిపోతున్నా అనే ఫీలింగ్ రావద్దు. హ్మ్. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నప్పుడు నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్‌కి తగినట్టుగా కస్టమర్‌కి అర్థమయ్యే విధంగా మనము ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎట్లా సాల్వ్ చేస్తున్నాం వేరే వాళ్ళకి, హుహు. ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనం ఎట్లా హెల్ప్ చేస్తున్నాము, అని ఈ చెప్పాలా? ప్రాబ్లమ్ హ్మ్. వాళ్ళకొచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం వాల్యూ క్రియేషన్ కాంటెంట్‌ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.